భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య 3 వన్డేల సిరీస్ లో భాగంగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. బ్యాటింగ్ బౌలింగ్ లో సమిష్టిగా విఫలమైన టీమిండియా సిరీస్ గెలవాల్సిన మ్యాచ్ లో ఓటమి పాలైంది. ముఖ్యంగా బ్యాటర్ల వైఫల్యం టీమిండియా ఓటమికి ప్రధాన కారణం. మ్యాచ్ తర్వాత కేఎల్ రాహుల్ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. మరో 30-40 పరుగులు అదనంగా చేసి ఉంటే ఫలితం తమ వైపు ఉండేదని అన్నాడు. అయితే కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్ ఈ ఇద్దరు హాఫ్ సెంచరీలతో టీమిండియాను ఆదుకున్నప్పటికీ తిలక్ వర్మ, సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ వైఫల్యమే టీమిండియా కొంప ముంచింది. మరి ముఖ్యంగా అడపాదడప వచ్చే అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోలేకపోతున్న సంజు శాంసన్ 23 బంతుల్లో కేవలం 12 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇలాంటి సమయంలో బాధ్యతాయుతంగా ఆడాల్సింది పోయి మరోసారి సంజు శాంసన్ నిరాశపరిచాడు. ముఖ్యంగా బ్యాటింగ్ పిచ్ లో తప్ప బౌలింగ్ పిచ్ లో ఆడలేకపోతున్నాడు సంజు శాంసన్. ఇలాంటి సమయంలో మూడో వన్డేలో అతన్ని తప్పించి అతడి స్థానంలో రజత్ పాటిదార్ ని తీసుకోవాలని టీం మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే జరిగితే ఇక వన్డేల నుంచి అటు టీ20ల నుంచి టీమిండియాకు ఇక సంజు శాంసన్ శాశ్వతంగా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే టీంలోకి యువ ఆటగాళ్లు పోటెత్తుతున్నారు. ఇలాంటి సమయంలో పేలవ ఆట ప్రదర్శన కనబరుస్తున్న సంజు శాంసన్ కు రాబోయే రోజుల్లో గడ్డు కాలమే అని చెప్పాలి. ఏది ఏమైనా రేపు 21వ తేదీ మూడో వన్డేలో టీమిండియాలో ఈ ఒక్క మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది.